ట్యాంక్ బండ్లో రేపు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ట్యాంక్ బండ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, రేపు నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అయితే రేపు నిమజ్జనానికి ఈ రోజే కోలాహలం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది, అన్ని సిద్ధం చేసి పెట్టారు. అయితే ఈ కోలాహలం రేపు ఉదయం నుంచి ఉంటుందని చెప్పి అందరూ భావించిన నేపథ్యంలో అయితే ఈ రోజు ఇప్పటి నుంచే మొత్తం పబ్లిక్ అంతా కూడా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. ఏదైతే నిమజ్జనం ప్రాంతం ఉందో ఆ నిమజ్జన ప్రాంతం అంతా కూడా భక్తులతో అలాగే ప్రజలతో కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే ఇలాగుంటే రేపు ఎలా ఉంటుందో అనేది కూడా మనం ఒక అంచనా వేసుకునే అవకాశం ఉంది. అయితే మొత్తానికి అధికారులు జిల్లా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా రేపు నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసింది. భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నాము, ఇక్కడ అతిపెద్ద భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. రేపు వచ్చేటువంటి నగరంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పెద్ద వినాయకులు అన్నిటి కూడా ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మనం ప్రస్తుతం ట్రైన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాం. ఇక్కడే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఇక్కడే జరగబోతా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి క్రేన్ మాత్రం టెంపరవరీగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి మరొక అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి క్రేన్ ఇక్కడికి రాత్రి కూడా వస్తుందని చెప్పి కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చాలా కోలాహలంగా ఉందని చెప్పుకోవచ్చు. హుసేన్ సాగర్ దగ్గర రేపు జరగబోయే గణనాథుడి నిమజ్జనానికి మాత్రం ఎలా ఉందో ఆ ఏర్పాట్లను కూడా చూసేందుకు చాలా పెద్ద ఎత్తున నగరం నుంచి కూడా పబ్లిక్ ఇక్కడికి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇంత కోలాహలంగా ఉంది ఇక్కడ, ఎక్కడి నుంచి వచ్చారు? గణపతిని చూద్దామని చెప్పేసి ట్యాంక్ బండ్ మీదకి వచ్చినామండి. అక్కడ నుండి ఖైరతాబాద్ వినాయకుడిని చూసి అక్కడ ఇవాళ మొత్తం స్టాప్ చేశారు. నిన్నటి వరకే దర్శనాలంట. ఇవాళ ఇక్కడ చూద్దామని వచ్చినాము. జనాలు కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. ఎలా ఉంది అమ్మా ఇక్కడ జనం? ఇప్పుడే ఇంత కోలాహలంగా ఉంది. రేపు ఉదయం నుంచి కూడా నిమజ్జనం స్టార్ట్ అవబోతోంది. ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కాకపోతే పిల్లలకి మా హస్బెండ్కి ఇట్లా అందరికి ఇవాళ హాలిడే ఉంది కదండి. ఇవాళ చూద్దామని వచ్చినాము. రేపు ఎంత పరిస్థితి ఉండదు కదా, చాలా పబ్లిక్ ఉంటారు. అందుకే ఇవాళ చూద్దామని వచ్చాము. హ్యాపీ. కాకపోతే గణపతులు వేస్తే ఇంకా హ్యాపీ మాకు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉప్పల్ నుంచి వచ్చామండి. ఖైరతాబాద్ చూద్దానికని వచ్చాము. పంపించడం లేదు లోపలికి. అయితే ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చాము. ఒక గణపతి రావడం లేదు. పిల్లలు చాలా చూడాలనే ఉత్సాహంతో వచ్చారు, కానీ వాళ్ళకి ఏమాత్రం చూడడానికి వీలు లేకుండా ఉంది. నిమజ్జనం రేపు కదమ్మా, రేపు వస్తారు గణేష్ లో అందరూ కూడా రేపు కీలో ఉంటారు. పబ్లిక్ ఎక్కువ ఉంటుందని ఈ రోజు పిల్లలు తీసుకొని వచ్చామండి. అయితే పబ్లిక్ అయితే చెప్తున్నారు. ఈరోజు చూద్దాం ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పాట్లు ఉన్నాయి, అలాగే గణేష్లు ఎవరైనా నిమజ్జనానికి వస్తారని చెప్పి కూడా అని అనుకున్నారు. అయితే మొత్తానికి ఇక్కడ హుసేన్ సాగర్ లో మనం చూడొచ్చు. ఇప్పటికే ఇక్కడ ఏదైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ హుసేన్ సాగర్ లో ఉన్నటువంటి మొత్తం మట్టిని అంతా కూడా జేసీబీలతో వెలికితీస్తున్నారు. ఏదైతే హైదరాబాద్ మున్సిపాలిటీ హెచ్ఎండిఏ ఉందో ఆ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో అధికారులందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డస్ట్ కూడా రేపు భారీ 70 అడుగుల గణనాథుని ఇక్కడ నిమజ్జనం చేయాలంటే కనీసం డెప్త్ చాలా వరకు లోతు ఉండాలి. ఆ లోతును కూడా ఇక్కడ పెరగపోయినటువంటి మట్టిని అలాగే ఏదైతే ఉన్నాయో ఈ పరిసరాల్లో ఎక్కడ మట్టి ఉండకోకుండా నీళ్లు మాత్రమే ఉండేలాగా జేసీబీలతో అలాగే కొన్ని యంత్రాలతో ఇక్కడ క్లీన్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మొత్తానికి ట్యాంక్ బండ్ మాత్రం ఈ రోజే నిమజ్జనం అయ్యే విధంగా ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా కోలాహలంగా ట్యాంక్ బండ్ మారి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నాం. మార్గంలో మొత్తం అంతా కూడా ప్రజలందరూ కూడా చూడడానికి మాత్రం వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు మాత్రం అంతా సిద్ధం చేసినట్లు మనం చెప్పుకోవచ్చు. రేపు ఉదయం నుంచి జరగబోయే గణనాథుడి నిమజ్జనానికి మాత్రం సర్వం సిద్ధం అయిందని చెప్పి మనము చెప్పుకోవచ్చు. రెహానా, అలాగే భక్తులు ఎంతమంది వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు రేపు నిమజ్జనం ప్లేస్ దగ్గరికి? అలాగే చిన్న చిన్న వినాయకుల కోసం కూడా ఏర్పాట్లు చేశారా? ఎక్కడెక్కడ చేశారు? ఎలాంటి ఫెసిలిటీస్ ఉండబోతున్నాయి రేపటికి?
అంటే ఇక్కడ రేపు పెద్ద వినాయకులతో పాటు చిన్న వినాయకుల నిమజ్జనం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చిన్న క్రేన్లతో పాటు పెద్ద క్రేన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం అక్కడ చూసుకోవచ్చు, సికింద్రాబాద్ కు వెళ్లేటువంటి రూట్ లో కావచ్చు, అక్కడ కూడా పెద్ద ఎత్తున క్రేన్లను ఏర్పాటు చేశారు. చిన్న వినాయకుల దగ్గర నుంచి పెద్ద వినాయకుల అన్ని రకాల వినాయకులను ఇక్కడ నిమజ్జనం చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే మనం చూడొచ్చు, నిత్యం డిఆర్ఎఫ్ టీంలు కూడా ఎప్పటికప్పుడు బోట్లలో హుస్సేన్ సాగర్ లో పరిస్థితిని అంచనా వేస్తూ, అలాగే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా బోట్లలో వారు పర్యవేక్షిస్తూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే యాత్రికులు కావచ్చు, అలాగే సందర్శకులు కావచ్చు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్కు చేరుకుంటున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున కోలాహలం అయితే కనిపిస్తోంది. మొత్తం చిన్న వినాయకులు కూడా ఈరోజు ఎవరైనా నిమజ్జనం చేస్తారా అని చెప్పి కూడా సందర్శకులు అలాగే ప్రజలు కూడా రావడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ ఎటువంటి చిన్న విగ్రహాలు అయితే ఇంకా రాలేదు. రేపటి నుంచే అన్ని రకాల అయినటువంటి విగ్రహాలు కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తారని చెప్పి కూడా మనకు తెలుస్తోంది. మరి మొత్తానికి ట్యాంక్ బండ్ దగ్గర మాత్రం చాలా పెద్ద కోలాహలం ఉంది. రేపు ఉదయం నుంచి కూడా రేపు అలాగే ఎల్లుండి కూడా ఈ నిమజ్జనం కొనసాగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తోంది. మరి ఈ 2 రోజుల పాటు జరిగే నిమజ్జనానికి ప్రజలు ఎలా వస్తారో, అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అలాగే గట్టి పోలీస్ భద్రతా ఏర్పాట్లను కూడా పోలీసు యంత్రాంగం అయితే ఇక్కడ చేసిందని చెప్పుకోవచ్చు. రామచంద్ర, అలాగే విపరీతమైన రద్దీ ఉంటుంది రేపు. సో మహిళలు, పిల్లలు అందరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ వస్తుంటారు. సో మహిళల విషయంలో షీ టీమ్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? రేపు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహిళలు అలాగే చిన్నపిల్లలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారి పట్ల చాలా భద్రత తీసుకునేదని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం షీ టీమ్స్ ను కూడా రంగంలోకి దించిందని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. మహిళల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, మహిళలకు ఎటువంటి సెక్యూరిటీ లేదని చెప్పి భావించినా కూడా వెంటనే షీ టీమ్స్ రంగంలోకి దిగి వారిపై చర్యలు కూడా తీసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహిళలకు ముఖ్యంగా భద్రత విషయంలో ప్రభుత్వం చాలా ఏర్పాట్లు చేసిందని చెప్పి కూడా పోలీస్ బాస్ అయితే కమిషనర్ సివి ఆనంద్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి రేపు ఉదయం నుంచి ఎటువంటి కోలాహలం ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి చాలా ప్రశాంతంగా నిమజ్జనం కొనసాగాలని చెప్పి కూడా పోలీస్ యంత్రాంగం అటు ప్రభుత్వం కూడా అయితే ఆలోచిస్తోంది. మరి చూడాలి రేపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి 25,000 మంది పోలీస్ భద్రత రేపు ఈ నిమజ్జనానికి ఏర్పాటు చేసినట్లుగా పోలీసు యంత్రాంగం అయితే చెప్తోంది. మరి చూడాలి రేపు ఎలా జరుగుతుందనేది కూడా రేహానా.